రేవంత్ రెడ్డి, నువ్వు అవతలోళ్ళ మీద ఏడవడం బంద్ చేయి. ఫస్ట్ ఏడవడం బంద్ చేసి ఇప్పుడు లాగులో తొండలు ఇడుస్తా అని నువ్వు చెప్తున్నావు. ఎవరికి? కేటీఆర్ వెళ్ళి అమెరికాలో బాత్రూమ్ కడిగిండు, అది చేసిండు అని నువ్వు మాట చెప్తున్నావు. నేను నీళ్ళక నేను బాత్రూమ్ కడగలే అని చెప్తున్నావు. అంటే ఖాళీ తిరగలేడు కదా. ఖాళీ తిరిగినోనికి అనుభవం ఏముండదు. ఖాళీ తిరిగిన మాటలే వస్తాయి. ఆయన చదివిండు. వాళ్ళ డాడీ పద్ధతిగా పెంచిండు. దానివల్ల అన్ని నాలెడ్జ్ ఉన్నాయి ఆయనకి. కేటీఆర్కి నాలెడ్జ్ ఉంది, కేసీఆర్కి నాలెడ్జ్ ఉంది. నాలెడ్జ్ ఉందంటే 10 సంవత్సరాలు ప్రతి ఊరికి నీళ్లు తెచ్చిండు, ప్రతి గ్రామంకి నీళ్ళు ఇచ్చిండు. చూడు, అప్పుడు ప్రభుత్వంలో ఎంత బిందెలు మోస్తుండ్రు, ఎంత దూరం నుంచి వాటర్ మోస్తుండ్రు. ప్రతి ఇంటికి నల్ల ఉంది ఇప్పుడు, తెలుసా? కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి ఇంటికి నల్ల వచ్చింది. నీ ఇంటికి కూడా రావచ్చు. నీ ఇంటికి కూడా ప్రభుత్వం నల్ల ఇచ్చింది. మిషన్ భగీరథ నీళ్ళు. ఎక్కడెక్కడ నీళ్ళు ఇవ్వలేడు కేసీఆర్. అవి అన్ని రోజులు మర్చిపోవద్దు. వచ్చి గద్ద కూర్చోగానే అందరు మర్చిపోలేడు. రైతు బంధు ఎవరు ఏమని అడగలే కేసీఆర్కి. కళ్యాణ్ లక్ష్మి ఏమని ఎవరు అడగలేడు అని ఆయనకి నాలెడ్జ్ ఉంది. ఎందుకంటే నాలెడ్జ్ పర్సన్ ఆయన. ఎందుకంటే చిన్న పిల్లడే ఉంటాడు, పెద్దోడే ఉంటాడు. నీకు ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పినాను, నీకు కావాలంటే ఆయన దగ్గర ట్యూషన్ తీసుకో. నీకు అంత నాలెడ్జ్ లేదు, కేసీఆర్ అంత నాలెడ్జ్ లేదు. ఎందుకంటే తప్పు మేమే చేసినాం, మేమే గెలిపించినాము. విలేజ్ వాళ్ళకి రైతు బంధు ఇప్పటిదాకా నువ్వు వేయలేవు. అది చూడు. ఫస్ట్ మూసి మీద పోయి పడ్డావు. మూసి వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి పరేషాన్ చేసేస్తున్నావు. మూసితో నీకు లాభం ఏమొస్తుంది? ఇప్పుడు నీ సూట్ కేసులో నింపడానికి చూస్తున్నావు నువ్వు. ఇంకేం చూస్తున్నావు? ఇప్పటిదాకా రైతు బంధు జనాలకి, ముసలాళ్ళకి పింఛన్ ఇచ్చినావు 4,000. సోషల్ మీడియా చూస్తే ఎవరైనా తిడుతున్నారు. అసలు సోషల్ మీడియా మేమే ఓట్లు చెప్పినాం కాంగ్రెస్కి. మాకు సోషల్ మీడియా చూస్తే మంచిగా పడతలేదు. విలేజ్ కాడ నుంచి సిటీలో మొత్తం తిట్టుడే ఉంది నీకు. చూడు సోషల్ మీడియాలో ఒకసారి. ఇంకా రెండు సంవత్సరాల నర ఉంది రేవంత్ రెడ్డి. 2 సంవత్సరాల నరలో పేరన్నా తెప్పించుకో, లేకపోతే కాంగ్రెస్ పేరు మొత్తం సర్వనాశనం అయిపోతుంది అసలు.